అందరికీ శరార్థులు జోర్దార్ ముచ్చట్లకు స్వాగతం. ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇలా మీకోసం ఓ జోర్దార్ ముచ్చట పట్టుకొచ్చిన. గదేంతో చూడురి. కొత్త 100 రూపాయల నోటు ఎన్నుకున్న గీ చిత్రం పేరు రాణికవన్. గది ఓ నీళ్ళబాయి. అయితే గది గుజరాత్లున్న పటాన్ జిల్లాలో ఉందట. 100 రూపాయల నోటు మీదకి వచ్చే వరకు ఎవ్వరికి తెలియదట గీ అద్భుత నిర్మాణం విశేషాలేందని. ఇక గవిటి గురించి ఇప్పుడు చూద్దాం. మామూలుగానైతే దేశంలో ఉన్న మస్తు కట్టడాలు రాజులు దేవుళ్ళ కోసమో లేకపోతే అలా రాణుల కోసమో కట్టించిరు. కానీ గిదిని మాత్రం సోలంకి అనే వంశానికి చెందిన రాణి ఉదయమతి గమె భర్త భీమవన్ గుర్తుగా 1050-1100 కాలం నాడు సరస్వతి నది ఒడ్డుకు కట్టించిందట. ఇక గది మొత్తం 7 అంతస్తులలో కట్టిన బాయి పొడుగు దగ్గర 213 అడుగులు ఉంటుందట. గదిని వెడల్పు 66 అడుగులుంటే లోతేమో 92 అడుగులు ఉండదట. భారతదేశంలో మిగిలిన కట్టడాలన్నీ భూమి మీద నుంచి మీదికి అంతస్తుల లెక్క కడితే గిదిని మాత్రం భూమి లోపలికి 7 అంతస్తుల లెక్క కట్టుడు భలే చిత్రంగా ఉంది కదా. భూమి లోపలికి తవ్వుకుంటా కట్టుడంటే మస్తు కట్టమైన పని. అయినా కూడా గిట్లా మన భారతీయులు అప్పట్లోనే కట్టిరంటే వాళ్ళ ఇంజనీరింగ్ తెలివికి గిదొక మంచి ఉదాహరణ లెక్కనే చెప్పుకోవచ్చు. గీ కట్టడంలా మంచి మంచి కథలు ఎక్కిన 215 స్తంభాలు దగ్గర 800 శిల్పాలు ఉన్నాయట. గోడల మీద దశావతారం కథలు, ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడి ఉన్నాయట. గీ బాయిలా ఇంకో అద్భుతం ఏంటంటే లోపలికి దిగిన కొద్దీ ఉష్ణోగ్రత తక్కువ అవ్వకుండా చల్లగా ఉంటుందట. 7 అంతస్తులు దిగినాక బావి ఉంటుంది. అప్పట్లోనే బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచిరట. ఘాటితోటి బాయిలో స్నానం చేస్తే రోగాలు ఏమున్నా తక్కువవుతుండేనట. బాయి దగ్గరనే ఓ తలుపు మూసుంటుందట. అప్పట్లో శత్రువులు దాడి చేసినప్పుడు తలుపు తీసుకొని లోపల 30 కిలోమీటర్ల పొడవుతోటున్న సొరంగ మార్గం గుండా సిద్ధాపూర్ అనే పట్టణానికి చేరటానికి ఏర్పాటు చేసిరట. కానీ ఒకపారి సరస్వతి నదికి వచ్చిన వరదలల్లా గీ బావి మొత్తం ఇసుకతోటి కూరుకవేయిందట. 1980లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు జరిపిన తవ్వకాలల్లా ఇది బయటపడింది. ఇక 2014లో యునెస్కో వాళ్ళు దీన్ని ప్రపంచ వారసత్వ సంపద లెక్క జాబితాలోకి చేర్పించిల్లు. దీని కీర్తి గురించి దునియా మొత్తం చెప్పుకొచ్చిల్లు. కానీ 2018 జూలైలో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు 100 రూపాయల నోటు మీద ముద్రించే వరకు చాలా మందికి ఈ అద్భుత కట్టడం గురించి తెలియలేదు.